సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి ఈ వీక్లో రిలీజ్ అయ్యే ఓటీటీ మూవీస్ గురించి అయితే వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీస్ అన్ని మనకి మాక్సిమం ఈ వీక్లోనే మనకైతే రిలీజ్ అవుతాయి అనమాట. మనకు వచ్చేసరికి హనుమాన్ మూవీ ఇంకా చాలా మూవీస్ అయితే మనకి ఈ వీక్లో అయితే రిలీజ్ అవుతున్నాయి. మరి అవి ఏ డేట్లో రిలీజ్ అవుతున్నాయి, ఇంకా మనకి ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ అయినటువంటి మలయాళం మూవీ మనకి అన్వెసిప్పిన్ కండెంట్. ఈ మూవీ వచ్చేసరికి మనకి March 8th నెట్ఫ్లిక్స్ లో మనకైతే చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. అలాగే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి హనుమాన్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు తీసుకున్నట్టు మన అందరికీ తెలిసిందే. ఇది మనకి కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ మంత్ 8th నుంచి మనకి G5 లో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇంకా మనకి రవితేజ గారిది ఈగల్ మూవీ, ఈ రెండు మూవీస్ అయితే ప్రెజెంట్ మనకి స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి అనమాట. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆహాలో, అండ్ అలాగే ఈగల్ మూవీ వచ్చేసరికి ఈటీవీ లో మనకైతే చూడడానికి అవైలబుల్ గా ఉంది. అండ్ అలాగే దాంతో పాటు సందీప్ కిషన్ గారిది ఊరు పేరు భైరవకోన, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు తీసుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. ఇది వచ్చేసరికి 45 days అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ లో మనకైతే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట G5 లో. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అబ్రహం ఓజ్లర్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి March 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట హాట్స్టార్ లో. అండ్ అలాగే దాంతోపాటు వలరి, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి March 6th నుంచి మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఈటీవీలో. అలాగే దాంతోపాటు రీసెంట్గా వచ్చినటువంటి యాత్ర 2 మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు, బట్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి March 8th అనమాట. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు చూడాల్సి ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు రజనీకాంత్ గారిది లాల్ సలాం మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి మాక్సిమం March month 8th మనకైతే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ఐలాండ్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆల్రెడీ తమిళ్ లాంగ్వేజ్ అయితే చూడడానికి అవైలబుల్గా ఉంది, బట్ తెలుగు లాంగ్వేజ్ అనేది ఇంకా మనకైతే రాలేదన్నమాట. మరి ఇది ఎప్పటి నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటంటే చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి March month 8th మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాకపోతే ఎక్కడ మనకి ఇది అనౌన్స్ అయితే చేయలేదు. ఒకవేళ అనౌన్స్మెంట్ చేసినట్లయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ 8th రాకపోయినా సరే మనకి 15th వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ 2 డేట్లో ఏదో ఒక డేట్ అనేది మీరైతే లాక్ చేసుకోండి. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.